ఎంత ఎదిగినా ఒదుగు ఉండాలని నిఖిల్ చూస్తే మనకి అనిపించక మానదు. ఇక ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. హౌస్లో అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నా ఎందుకో నిఖిల్ బాగా కనెక్ట్ అవుతున్నాడంటూ గంగవ్వ అంటుంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే పొద్దున్నే గార్డెన్ ఏరియాలో నిఖిల్ అలాగే గౌతమ్ కృష్ణ వీళ్ళిద్దరూ కూడా కూర్చున్నారు. అయితే నిఖిల్ కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. ఇక అప్పుడే గంగవ్వ స్నానం చేసి నిఖిల్తో మాట్లాడడానికి నడుచుకుంటూ వచ్చి అలాగే గౌతమ్ కృష్ణకి ఏదో గోళీ ఇస్తుంటే వేసుకుంటావా అంటే వద్దమ్మా అన్నాడు. ఇక నిఖిల్ ఏం చేశాడు, నిఖిల్ని కూడా అడిగింది గంగవ్వ. వద్దమ్మా అంటూ అప్పటి వరకు కాలు మీద కాలేసుకొని దజ్జాగా కూర్చున్న నిఖిల్ ఒక్కసారిగా గంగవ్వ రావడంతో కాలు మీద నుంచి కాలు తీసేసి గంగవ్వని నమస్కరించుకుంటున్నా. ఇదే కదా నిఖిల్ సంస్కారం. అందుకే కదా నిఖిల్కి ఇంతమంది ఫ్యాన్స్ అయ్యి నిఖిల్ని ఎలాగైనా విన్నర్ చేయాలని బయట ఆడియన్స్ అంటున్నారు. ఇక గంగవ్వ నిఖిల్తో మాట్లాడుతూ, నేను బిగ్ బాస్ సీజన్లో అప్పుడు వచ్చినప్పుడు నాకు నా మనవడిలాగా అఖిల్ చూసుకునేవాడు. ఇప్పుడు నువ్వు నిఖిల్, ఏదైనా అఖిల్కేమో హైట్ తక్కువ, నువ్వేమో హైట్ ఎక్కువ, అంతే. ఇద్దరు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నాకు నువ్వు ఒక మనవడుగా దొరికావు. ఎప్పుడు బిగ్ బాస్కి వచ్చినా నాకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. నాకు లాస్ట్ సీజన్కి వచ్చినప్పుడు అఖిల్ని బహుమతిగా ఇచ్చాడు బిగ్ బాస్. ఇప్పుడు ఈ సీజన్కి వచ్చినప్పుడు నిఖిల్ని బహుమతిగా ఇచ్చాడు. ఏదైనా నువ్వు నా మనవడు అంటూ చాలా ముద్దుగా మాట్లాడుతుంది గంగవ్వ లైవ్లో నిఖిల్ కోసం. ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే పెద్దలు వచ్చేటప్పుడు మనకు చెప్తూ ఉంటారు, ఎవరన్నా పెద్దలు వచ్చినప్పుడు మనం లెగిసి నుంచోవాలని. కానీ అప్పటి వరకు కూర్చున్న దజ్జాగా నిఖిల్ ఒక్కసారిగా కాలు మీద కాలు తీసేసి గంగవ్వకి గౌరవం ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంటి, పెద్దలు వస్తే మనం గౌరవించాలని. కానీ బిగ్ బాస్ హౌస్లో అలా ఎవ్వరూ ఉండరు. ఎవరైనా ఒకటే అన్నట్టు మిగిలిన తోటి కంటెస్టెంట్స్ మెలుగుతూ ఉంటారు. అందుకే కదా ఎంత ఎదిగినా ఒదుగు ఉండాలని నిఖిల్ని చూసి అంటున్నారు. మరి మీరేమంటారు? నిఖిల్ యొక్క బిహేవియర్ పై కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.